గతానికి వర్తమానానికి మధ్య జరిగే అనంతమైన సంభాషణ చరిత్ర అంటాడు ప్రముఖ చరిత్రకారుడు ఈహెచ్ కార్. నిజమే, భవిష్యత్తు వర్తమానం రెండూ గతం నుంచి ఉత్తేజాన్ని స్ఫూర్తిని పొందుతాయి. భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించుకోవాలంటే ముందు చరిత్ర ఏంటో తెలుసుకోవడం తప్పనిసరి. గతం లేకుండా వర్తమానం లేదు, వర్తమానం లేకుండా భవిష్యత్తు లేదనేది అందుకే. ఆ క్రమంలో అత్యంత కీలకమైనవి వారసత్వ సంపదలు. మనమేంటి, మన చరిత్ర ఏంటి, మన వైభవం ఏంటని తరతరాలకు నిశ్శబ్ద సాక్ష్యాలవి. అది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కావచ్చు, తాజ్మహల్ కావచ్చు. టీవీగా నిలిచిన ఆ వారసత్వ సంపదలను తరచి చూసుకుంటే శతాబ్దాల చరిత్ర కళ్ల ముందు కదలాడుతుంది, రేపటికి మార్గనిర్దేశం చేస్తుంది. అలాంటి అపురూప సంపదలను గుర్తించి ప్రపంచానికి వాటిని సరికొత్త పరిచయం చేస్తూ ఉంటుంది ఐక్యరాజ్య సమితి విద్యా, విజ్ఞాన, సాంస్కృతిక సంస్థ యునెస్కో. ఇంతకాలానికి వారి జాబితాలో మన దేశం నుంచి చోటు దక్కించుకుంది మరో అద్భుతం. దక్షిణాసియాలోనే పురాతన విశ్వవిద్యాలయాల్లో ఒకటి. పదహారు శతాబ్దాలు కాంతులు విరజిమ్మిన విద్యాధామం. 800 సంవత్సరాల పాటు ప్రపంచానికి విద్యాబోధన. ఇంతకాలానికి దక్కిన యునెస్కో వారసత్వ హోదా. ప్రపంచమంతా పరిచయం అవసరం లేని అతి ప్రాచీన అంతర్జాతీయ విద్యాధామం మన నలంద మహావీర క్షేత్రం. భారతదేశ స్వర్ణయుగపు సొబగులకు సాక్షిగా మిగిలిన శతాబ్దాల నాటి నిర్మాణం. ఏ ఆధునిక విశ్వవిద్యాలయానికి తీసిపోని రీతిలో అప్పట్లోనే భారీ పుస్తక భాండాగారంతో విజ్ఞాన జ్యోతులు వెలిగించిన సరస్వతీ నిలయమది. చరిత్ర అంటే అలాంటి ఇలాంటి చరిత్ర కాదు. మహావీర, బుద్ధ భగవానులు నడయాడిన నాటి కాలం నుంచి మనకు అందిన అపురూప వారసత్వ సంపద. క్రీస్తుపూర్వం 6-5 శతాబ్దాల నాటికే తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకుంది నలంద మహావీర కేంద్రం. బౌద్ధం పరిడవిల్లిన నాటి రోజుల నుంచి వారి సాహిత్యంలో నలంద గురించి ఎన్నో ప్రస్తావనలు కనిపిస్తాయి. తన ప్రయాణంలో ఎన్నోసార్లు గౌతమ బుద్ధుడు తరచూ సందర్శించినట్లు, ఆయన తర్వాత బౌద్ధం వ్యాప్తికి కరదీపికగా నిలిచిన శారిపుత్ర జనన, నిర్వాణాలు నలందాలోనే జరిగాయని చెప్తారు. అందుకు ఆధారాలు ఉన్నాయి. అలా తన శతాబ్దాల ప్రస్థానంలో క్రీస్తు శకం 5వ శతాబ్ది నాటికి ఆధ్యాత్మిక బోధనలతో పాటు విఖ్యాత విద్యా కేంద్రంగానూ మారింది నలంద. యావత్ బౌద్ధ ప్రపంచానికి సుక్కానిగా నిలిచే స్థాయికి చేరింది. పురాతన కళలు, విద్య, సాంస్కృతిక విషయాల వ్యాప్తి దిశగా చైతన్య దీప్తిగా అందరి మన్ననలు అందుకుంది. హ్యూయన్ సాంగ్, ఐట్సింగ్ వంటి విద్యార్థులను చైనా సహా అనేక సుదూర దేశాల నుంచి అక్కడకు ఆకర్షించింది. ఆచార్య నాగార్జునుడు, ఆర్యదేవ, వసుబంధు, ధర్మపాల, సువిష్ణు, ఆసంగ, శిలాభద్ర, ధర్మకీర్తి, సంతరక్షిత వంటి ఆరాధ్యులు నలంద పూర్వ విద్యార్థులే. అంతేకాక చరిత్రలో నలంద విద్యాధామానికి సంబంధించి మరో ముఖ్యమైన ప్రస్తావన కూడా ఉంది. సుమారుగా క్రీస్తు శకం 2వ శతాబ్దంలో హీనయాన, మహాయాన బౌద్ధాల పతనావస్థను అడ్డుకునేందుకు సువిష్ణు నలందాలో 108 ఆలయాలను నిర్మించినట్లు ఆధారాలున్నాయి. అందరికీ అందుబాటులో ఉన్న చారిత్రక సమాచారం ప్రకారం కూడా భారతదేశపు స్వర్ణయుగంగా పేరొందిన గుప్తుల కాలం క్రీస్తు శకం 427 నుంచి 1197 వరకు బీహార్ వేదికగా దేశ విదేశాల్లో విజ్ఞాన కాంతులు విరజిమ్మింది నలంద. నలం అంటే జ్ఞానానికి ప్రతీక అయిన కమలం.
ద అంటే ఇవ్వడం అనే అర్థాన్ని పేరులోనే దాచుకుని విజ్ఞాన ఖనిగా నిలిచింది. 100 ఏళ్లపాటు వెలుగులు విరజిమ్మి విశ్వవ్యాప్తంగా భారత్ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపచేసింది. సకల సౌకర్యాలతో కలికితురాయిగా నిలిచింది. మొదట బౌద్ధ కేంద్రంగానే ప్రారంభమైనప్పటికీ కేవలం ఆ అధ్యయనాలకే పరిమితం కాలేదు. నలంద విద్యాధామం భాషా అధ్యయనం, తర్కం, ఖగోళ శాస్త్రం, అధిభౌతిక శాస్త్రం, వైద్యం, తత్వశాస్త్రాల్లో విద్యార్థులను తీర్చిదిద్దేవారు. ఎప్పుడు సందర్శకులు వెళ్లినా నలంద ప్రాంగణాలన్నీ విద్యా, సాహిత్యపరమైన అంశాలతో కళకళలాడుతూ కనిపించేవట. 6వ శతాబ్దంలో హ్యుయన్ సాంగ్ తిరిగి వెళ్లిన 30 ఏళ్లకు మొత్తం తూర్పు ఆసియా దేశాలకు నలంద బౌద్ధం ప్రచారం, విద్యార్జనకు కేంద్ర బిందువుగా మారిందని చారిత్రక ఆధారాలున్నాయి. ఆ సమయంలో చైనా, కొరియా నుంచి 11 మంది ప్రముఖ యాత్రికులు నలందాలను సందర్శించినట్లు చెప్తారు. అప్పట్లో నలంద బౌద్ధ భిక్షువుల జీవన విధానం ప్రపంచంలో మిగిలిన ఆ వర్గానికి చెందిన వారందరికీ ఆదర్శప్రాయంగా ఉండేది. అదే హోదా కొన్ని శతాబ్దాల పాటు కొనసాగింది. అలానే నలంద సమగ్ర చరిత్రను అధ్యయనం చేయగలిగితే మహాయాన బౌద్ధం గురించి తెలుసుకున్నట్లే అని అంటారు. అప్పటి రాజ్యాధిపతులు నలంద నిర్వహణ కోసం కొన్ని ప్రాంతాలను ఇచ్చేసి వాటి ఆదాయాన్ని పూర్తిగా అక్కడే వెచ్చించినట్లు శాసన ఆధారాలున్నాయి. వాటి సాయంతోనే విద్య, సాంస్కృతిక వ్యవహారాల పరంగానే కాక ఆర్థికంగానూ నలంద సిరి సంపదలతో తులతూగుతూ వేలాది మందికి సేవలందించింది. ఈ విషయాలన్నింటినీ యునెస్కో కూడా గుర్తించింది. తమ వెబ్సైట్లో ఆ వివరాలను పొందుపరిచింది. నాటి విశ్వగురువుగా నలంద 8 ప్రత్యేక ప్రాంగణాలు, ఆలయాలు, ధ్యాన మందిరాలు, విశాలమైన తరగతి గదులు, సరస్సులు, ఉద్యానవనాలతో శోభిల్లినట్లు చెప్తారు. సకల హంగులు నలంద విశ్వవిద్యాలయం సొంతం. బౌద్ధ సన్యాసులు, విద్యార్థులు సేకరించిన వేల పుస్తకాలతో ఏర్పాటు చేసిన 9 అంతస్తుల గ్రంథాలయం అక్కడి ప్రత్యేకత. వాటి సాయంతోనే రత్నోదధి, రత్నసాగరం, రత్నరంజకం అనేక పుస్తక భాండాగారాలతో ప్రపంచం నలుమూలల నుంచి విద్యార్థుల్ని ఆకర్షించింది నలంద. విద్యాభ్యాసం విషయానికొస్తే 2000 మంది మేధావులైన ఆచార్యులు విశ్వవిద్యాలయంలో ఉండేవారు. కొరియా, జపాన్, చైనా, టిబెట్, ఇండోనేషియా, పర్షియా వంటి ప్రపంచం నలుమూలల నుంచి 10,000 మంది విద్యార్థులు జ్ఞాన సముపార్జన చేసిన ఘనత నలంద సొంతం. అలా వసతి సౌకర్యంతో విద్యనందించిన తొలి విశ్వవిద్యాలయంగా ప్రఖ్యాతిగాంచిన నలంద 100 ఏళ్లపాటు విజ్ఞాన ఖనిగా విరాజిల్లింది. గురు శిష్యుల బంధానికి స్ఫూర్తిగా నిలిచింది. చదువులతోనే సరిపెట్టకుండా ఆధ్యాత్మిక, నైతిక విలువలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఆ విధంగా నలంద విశ్వవిద్యాలయంతో భారత్ ప్రపంచ దేశాలకు విజ్ఞాన వారధిగా కొనసాగింది. నేడు ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతలు గడించిన ఆక్స్ఫర్డ్ కంటే ముందుగానే విజ్ఞాన ఖనిగా పేరొందిన అనంతర కాలంలో ఎలా మరుగున పడిపోయింది? లక్షలాది గ్రంథాలు ఏమైపోయాయి అంటే 800 ఏళ్లపాటు అంతర్జాతీయ విద్యాధామంగా విరాజిల్లిన నలంద విశ్వవిద్యాలయంపై 3 సార్లకు పైగా దాడులు జరిగినట్లు చరిత్రకారులు చెప్తారు. స్కందగుప్తల కాలంలో మిహిరికుల రాజవంశీకులు నలందను తొలిసారిగా ధ్వంసం చేశారు. ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రాంతంలో వారి రాజ్యం ఉండేది. తర్వాతి కాలంలో భవనాలు పునర్నిర్మించారు. 7వ శతాబ్దంలో గౌణులు తిరిగి దాడి చేశారు. అప్పుడు హర్షవర్ధనుడు నలందను తిరిగి నిర్మించాడు. 3వసారి కుతుబుద్దీన్ ఐబక్ సేనాధిపతి బక్తియార్ ఖిల్జీ నలందాపై దాడి చేసి బౌద్ధ భిక్షువులను హత్య చేసి సంపదను దోచుకెళ్లినట్లు చెప్తారు. అప్పుడే అతిపెద్ద విజ్ఞాన భాండాగారమైన గ్రంథాలయం దహనం చేశారు. ఆ మంటల్లో పుస్తకాలు కొన్ని రోజుల పాటు తగులబడ్డాయంటారు. ఆ ధ్వంసంతో ఖగోళ, గణిత, రసాయన, వైద్య శాస్త్రాల్లో భారతీయుల కృషి వినాశనం జరిగిందని అంటుంటారు. అప్పుడు మూతపడిన నలంద విశ్వవిద్యాలయం కాలగర్భంలో కలిసిపోయింది. ఇంతటి ఘనమైన చారిత్రక నలంద విద్యాలయానికి పూర్వ వైభవం తెచ్చేందుకు 19వ శతాబ్ది నుంచే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కాలగర్భంలో కలిసిపోయిన నలంద మహావీర ఆనవాళ్లను బ్రిటన్ చరిత్రకారుడు 1812లో మొదటిసారి గుర్తించాడు.
కాని అప్పుడే పూర్తిగా వెలుగులోకి రాలేదు. దశాబ్దాలు అధ్యయనం తర్వాత 1915లో తిరిగి తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ప్రాచీన భారత మేధో సంపదకు ఆధారంగా నలంద ఆనవాళ్లు బయటపడ్డాయి. 1915 నుంచి 1937 మధ్య, 1974 నుంచి 1982 మధ్య ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దశలవారీ తవ్వకాలు నిర్వహించింది. నాటి నగరం మొత్తం 16 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నట్లు ఆధారాలున్నాయి. అందులో తవ్వకాలు చేపట్టి ప్రస్తుతం వెలుగులోకి తీసుకుని వచ్చింది 1 చదరపు కిలోమీటర్ మేరే. అదంతా జరిగిపోయిన కథ. ఆ కథలో మిగిలిన ఆనవాళ్లకు ఇప్పుడు యునెస్కో వారసత్వ హోదాను ఇచ్చింది.